హలో అండి. ఈ సంక్రాంతి రోజు మా ఊళ్ళో ముగ్గుల పోటీలు అనేది నిర్వహించారు. సో, చాలా గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్ అయితే అయ్యిందనమాట ముగ్గుల పోటీలు. సో, ఈ ముగ్గుల్లో మీకు ఫస్టు, సెకండు, థర్డు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అందరూ రెడీగా ఉన్నారు. టైం అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఎవరు బాక్సుల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. పోటీలకి మాత్రం కలర్స్ ముగ్గు అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారనమాట. సో, అందరు పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ముగ్గులకి. 45 మినిట్స్ అనమాట. టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఈ ముగ్గుల్లో ఏది నచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ దేనికి ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ దేనికి ఇచ్చారు అనేది మీకు లాస్ట్ అయితే చూపిస్తాను. అంతకంటే మీరైతే ముందు గెస్ చేయండి ఏ ముగ్గు బాగుందనేది. సో, ఇందులో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అనమాట. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇది సెకండ్ టైం పార్టిసిపేట్ చేశానన్నమాట. ఫస్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో, ఇది సెకండ్ టైం చూద్దాం ప్రైజ్ వస్తుందో లేదో అనేది. సో, 45 మినిట్స్లో మనం ఎంచుకునే ముగ్గు 45 మినిట్స్కి తగ్గట్టు ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు పెట్టేవాళ్ళు పర్టికులర్గా ఈ ముగ్గు అని ఏం చెప్పేవాళ్ళు కాదనమాట. ఈసారి అయితే పర్టికులర్గా సంక్రాంతికి సంబంధించినదైతే ఏదో ఒక సంక్రాంతికి సంబంధించింది ఏదో ఒకటైతే ముగ్గులో ఉండాలని చెప్పారు. సో, ప్రతి ఒక్కరూ సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు అయితే వేయమన్నారు. సో, దాన్ని బట్టి మేము బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది ఇస్తామని, మార్క్స్ అనేది వేస్తామని చెప్పారనమాట. సో, ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కలర్స్ ముగ్గు అన్నీ వాళ్ళే ఇస్తారు. 45 మినిట్స్ అంటే మనకి చాలా తక్కువ టైమే. అందరూ ఫాస్ట్గా వేస్తున్నారు. సో, చూస్తున్నారు కదా. మీరైతే ముందు గెస్ చేయండి ఏ ముగ్గు బాగుంది అనేది. గెస్ చేసి కామెంట్ రూపంలో అయితే చెప్పండి అనమాట. ఈ ముగ్గులు పోటీలకి జడ్జెస్గా 3 మెంబర్స్ అయితే చెప్పారనమాట. 3 మెంబర్స్ వేసే మార్క్స్ బేస్ చేసుకొని ఫైనల్ విన్నర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఎవరైతే ఫైనల్ జడ్జెస్గా పెడతారో వాళ్ళకి బాగా ముగ్గుల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి పెడితే బాగుంటుందన్నమాట. ఎవరిని పడితే వాళ్ళు ఈ ముగ్గులు పెట్టడం కరెక్ట్ కాదు. సో, వాళ్ళు ముగ్గులు బాగా తెలిసిన వాళ్ళు ఒక ముగ్గు ఎన్ని కలర్స్ యూస్ చేశారు, బార్డర్స్ ఎలా ఉన్నాయి, అన్ని రిస్క్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ అనేది వేయాలి. సో, అలా తెలిసిన వాళ్ళని జడ్జెస్లుగా పెడితే బాగుంటుందన్నమాట. సో, టైం అయితే స్టార్ట్ అయిపోయింది. 45 మినిట్స్ కదా, చాలా ఫాస్ట్గా వేయాలి. టైం అయితే అస్సలు సరిపోదు. అందరు చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు అనేది నిర్వహిస్తారు. ఇది నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇద్దరికి సేమ్ వచ్చింది. కాకపోతే వాళ్ళు సంక్రాంతికి సంబంధించిన ముగ్గు వేశారు. అందుకని వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. నన్ను సెకండ్ క్యాలిక్యులేట్ చేశారు. ముగ్గు పరంగా అయితే ఇద్దరు ఫస్ట్ అనమాట. ఒక సంక్రాంతికి సంబంధించింది వేశారని చెప్పి వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్. ఇది సెకండ్ టైం నేను పార్టిసిపేట్ చేయడము. అనుకోకుండా పార్టిసిపేట్ చేస్తున్నాను. పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశం అయితే లేదు, అనుకోకుండా వెళ్ళాను. సరే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానన్నమాట. సో, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తారు ఇందులో. కలర్ కాంబినేషను, లైన్స్ అన్నీ దీంట్లో అనేది క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ అనేది వేస్తారనమాట. ఆ 45 మినిట్స్ అనేది చాలా తక్కువ టైము. ఆ తక్కువ టైంకి ఆ టైంకి తగ్గట్టు మనం ముగ్గును కూడా ఎంచుకోవాలి.
ఆ టైంకి మనం ఏదైతే ఫాస్ట్గా వేయగలమో అనేది ఎంచుకోవాలన్నమాట. సో టైం అయితే అయిపోతుంది, అందుకే చాలా అందరూ ఫాస్ట్గా వేస్తున్నారు. టైం అనేది 45 మినిట్స్ అంటే చాలా తక్కువ టైం కాబట్టి ఆ టైంలోనే మనం వేయాలి కాబట్టి అందరూ ఫాస్ట్గా పరిగెత్తుతున్నారు టైం అయిపోతుందని. సో అందరూ దీనిలో సంక్రాంతి మెయిన్ అన్నమాట. సంక్రాంతికి సంబంధించినవే వాళ్ళు మార్క్స్ వేసేటప్పుడు అన్నీ క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ అనేది వేస్తారు. సో అది మనం దృష్టిలో ఉంచుకొని మన ముగ్గు అనేది సెలెక్ట్ చేసుకొని మనం అనేది వేయాలన్నమాట. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు, సెకండ్ ప్రైజ్ దేనికి ఇవ్వచ్చు, థర్డ్ ప్రైజ్ దేనికి ఇవ్వచ్చు అనేది మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో అందరూ దగ్గరగా వచ్చేసారనమాట. టైం కూడా అయిపోయింది కాబట్టి అయిపోవస్తుంది కాబట్టి అందరూ ఫాస్ట్గా వేసి ఆ టైం లోపల పక్కకు వచ్చేయాలి. ముగ్గులు అనేది సంక్రాంతికి సంబంధించినవి మెయిన్ అయితే ఉండాలి. సో ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నమాట ముగ్గులన్నీ. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. సో దేనికి ఫస్ట్ ప్రైజ్ అనేది చెప్తాను లాస్ట్లో. ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇదొక ముగ్గు. సో ఈ ముగ్గు అనేది బాగుందా లేకపోతే ఇంకో ముగ్గు బాగుందా అనేది. సో ఇది వచ్చి ఒక ముగ్గు అనమాట, ఇది వచ్చి సెకండ్ అనమాట. ఇంకొక ముగ్గు. ఏ ముగ్గు బాగుందో చెప్పాలి మీరు కామెంట్ చేసి. సో జడ్జిమెంట్ ఇచ్చేసరికి సగం అందరూ అటు ఇటు తిరిగేసి తొక్కేశారనమాట. ఇది వచ్చి ఇంకొక ముగ్గు అనమాట. సంక్రాంతికి సంబంధించినవి ఉండాలన్నమాట, అందుకని వేశారనమాట. సో ఇది ఇంకొక ముగ్గు. ఇది ఇంకొక ముగ్గు అనమాట. చాలా పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ ముగ్గుల పోటీల్లో. ఇది టైం సరిపోక వదిలేసినట్టున్నారు. ఇది ఎవరో చిన్నపిల్లలు వేశారు. ఇది ఇంకొక ముగ్గు అనమాట. కొండ, ఎద్దు అన్నీ వేసేసారు దీంట్లో అయితే. సో ఇదొక ముగ్గు, ఇది ఇంకొక ముగ్గు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ముగ్గు బాగుంది. కాకపోతే ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన ఏదో ఒకటి పెట్టాలి. ముగ్గు పరంగా ఇదైతే బాగుంది. నెక్స్ట్ ఇది అనమాట ఇంకొక ముగ్గు. ఇది ఇంకొక ముగ్గు అనమాట. సో చూసారు కదా, వీటిల్లో ఏది ఫస్ట్ ప్రైజ్ అనేది మీరు గెస్ చేయండి. థర్డ్ ప్రైజెస్కి అయితే థర్డ్ ప్రైజ్కి 500 అయితే ఇచ్చారనమాట. అలాగే సో సెకండ్ ప్రైజ్కి ఒక ప్యాన్ అయితే ఇచ్చారనమాట. సో అలాగే ఫస్ట్ ప్రైజ్కి కుక్కర్ అయితే ఇచ్చారనమాట. సో కుక్కర్ అయితే వచ్చింది. అలాగే ముగ్గులో పార్టిసిపేట్ చేసిన అందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట. హాట్ బాక్సులు లాంటివి ఇచ్చేశారు. సో ఫైనల్గా ఈ ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. థర్డ్ ప్రైజ్ వచ్చి ఈ ముగ్గుకి ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ వచ్చి దీనికి ఇచ్చారనమాట. అలాగే ఈ 3 ప్రైజెస్తో పాటు ఈ ముగ్గు కూడా బాగుందని దీనికి కూడా థర్డ్ ప్రైజ్లా ఇచ్చారనమాట.